ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మాట్లాడుకోబోయేది ఉత్తరాంధ్ర భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం గురించి. అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. చాలామంది అడుగుతున్నారు, ఈ ఎయిర్పోర్ట్ వల్ల నిజంగా ఏం మారుతుంది? ఉద్యోగాలు వస్తాయా? మన ప్రాంతానికి ఉపయోగం ఏమిటి? ఇవన్నీ సహజమైన ప్రశ్నలే. అందుకే ఈ వీడియోలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఒక విమానాశ్రయం అంటే కేవలం విమానాలు ఎగరడం, దిగడం మాత్రమే కాదు. మంచి రోడ్లు, ప్రయాణ సౌకర్యాలు, పర్యాటక రంగానికి ఊతం, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులపై ఆసక్తి, ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఎలా, ఎంతవరకు జరుగుతాయే అనేది కాలక్రమంలో తెలుస్తుంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు కూడా తరచుగా వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత దాని అసలు ప్రభావం ఎలా ఉంటుందో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. విమానాశ్రయంలో నేరుగా ఉండే ఉద్యోగాలే కాదు, రవాణా, హోటల్, పర్యాటకం, లాజిస్టిక్స్, సేవా రంగంలో కూడా అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఏ ఉద్యోగాలకు ఏ అర్హతలు అవసరమో అధికారిక నియామకాల ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు మీకో ప్రశ్న. మీ అభిప్రాయం ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్రలో అత్యంత పెద్ద మార్పు ఏ రంగంలో కనిపిస్తుంది? ఉద్యోగాల, పర్యాటకమా, వ్యాపారమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలవనుంది. విశాఖపట్నానికి సమీపంలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయనుంది. పర్యాటకం, వ్యాపారం, ఐటీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశాలను కల్పిస్తుంది. ఈ విమానాశ్రయం వల్ల వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. భోగాపురం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల అభివృద్ధికి ఇది ఒక కొత్త దిశను చూపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను ప్రపంచంతో మరింత దగ్గర చేసే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు, భవిష్యత్తుకు కొత్త దారి.